నమస్తే ఎస్ఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దూర్నాలలోని పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక, ఏపీడీఓ నాసర్ రెడ్డి, ఏపీఎం పోలయ్య, టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డి, జనసేన కన్వీనర్ కేతి మురళి, బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి తదితరులు పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మహనీయుల త్యాగాలను వారు స్మరించుకున్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. వారు చేస్తున్న సేవలను కొనియాడారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇప్పటికీ ఒక 15 రోజులు నుండి జరుగుతున్నది. కానీ ఇప్పుడు మన పంచాయతీ తరఫున పనిచేసే పారిశుద్ధ కార్మికులు వారు చేసే సేవ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మనము, ఎందుకంటే వాళ్ళు మనం తెల్లారిసరికి వచ్చేసరికి వాళ్ళు రోడ్లన్నీ పూర్తిగా ఊడ్చేసి క్లియర్గా చేసి వాళ్ళు ఈరోజు మనమే ఒక పని చేయాలంటే చేయలేము. ఏమన్నా కవర్ పడితే అయ్యా తీసేయాలంటే చీచి అంటుంటాం మనం. కానీ అట్లాంటిది వాళ్ళు ప్రతి దాన్ని కూడా మనం పడేసే ప్రతి వస్తువును కూడా వాళ్ళు ఎంతో నాణ్యతతో క్లియర్గా క్లీన్ చేసి ఆ రోడ్లను వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ సేవను కూడా గుర్తించి ఈరోజు మన పంచాయతీ తరఫున అయితేమి ప్రజాప్రతినిధులు అయితేమి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళను సత్కరించి ఈ కార్యక్రమంలో వాళ్ళు సేవంగా ముందు కూడా బాగా చేయాలని, అలాగే వారందరికీ కూడా వాళ్ళకు ప్రతి 2 నెలలకు ఒకసారి వెంటనే జీతాలు కూడా వచ్చేటట్టు వారి కుటుంబాలు కూడా అందరినీ కూడా మనం ఆదుకునే విధంగా వాళ్ళందరూ కూడా మనం సేవ చేయాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కోరుకుంటున్నాం. ఈరోజు మన పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా సేవా మిషన్ అనే కార్యక్రమం ద్వారా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి ఈ రోజుతో 15 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు పారిశుద్ధ్య కార్మికులను కూడా ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వాళ్ళను మనం ఉదయాన్నే లేవగానే మన వీధులలోకి వచ్చి ఎక్కడైతే పారిశుద్ధ్యం అనేది శుభ్రపరుస్తూ మన పరిసరాలని శుభ్రపరుస్తూ మన పంచాయతీని ఈరోజు స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఎన్నుకోబడిన దానిలో ఈ కార్మికుల యొక్క శ్రమ ఎంతో ఉందని ఈరోజు వాళ్ళను గుర్తించి వాళ్ళను ప్రతి ఒక్కరిని పేరున శాల్వాతో సత్కరించి వారి యొక్క సేవలను స్మరించుకొని అదేవిధంగా వారికి ప్రతి నెల 1వ తారీఖే జీతాలు ఇవ్వాలనేది ఈరోజు ఈ పంచాయతీ సెక్రటరీ అయినటువంటి రామ్మోహన్ రావు సార్కి మా యొక్క ప్రజాప్రతినిధుల తరఫున విన్నవించుకోవడం కూడా జరిగింది. పంచాయతీ వ్యవస్థ మీద గత ప్రభుత్వం చాలా చిన్న చూపు చూసినది మనం చూసాము. ఈరోజు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైనటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇప్పటికే కేంద్రం నుంచి మంజూరు చేసిన నిధులను కానీ ఈరోజు పంచాయతీలకు గ్రామ సభల ద్వారా కానీ పంచాయతీలలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఆల్రెడీ పంచాయతీలకు కొంత డబ్బు కూడా మంజూరు చేయడం జరిగినది. ఈ విధంగా మన ఈ లెల్లి కులస్తులైతే ఎవరైతే ఉన్నారో ఈ పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళంటే మన డిప్యూటీ సీఎం గారికి ఎంతో గౌరవం. వాళ్ళను చాలా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళని గౌరవిస్తూ వారి యొక్క సేవలను గుర్తించి వారి పాదాభివందనం చేసుకోవడం కూడా ఈరోజు మాకెంతో గర్వకారణంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయులకి, ప్రజాప్రతినిధులందరికీ మా యొక్క ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని 15 రోజుల కార్యక్రమాన్ని ఈ రోజుతో గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజుతో ముగిస్తుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సేవ ఎటువంటిది, వారికి ఇవ్వాల్సిన సమాజంలో వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతగా
ఈ 15 రోజులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని వివిధ సమాజంలో ఉన్నటువంటి బడి దగ్గర కానీ గుడి దగ్గర కానీ మహాత్ముల యొక్క విగ్రహాల దగ్గర కానీ క్లీన్ చేయడము ఇటువంటి కార్యక్రమాలు ఎంచుకోవడానికి గల కారణం పారిశుద్ధ్య కార్మికుల యొక్క శ్రమను ప్రతి ఒక్క వ్యక్తి గుర్తించాలి, వారిని ఉన్నతంగా గౌరవించాలి. లేని ఎడల సమాజంలో వారిని చిన్నచూపుకు గురవుతారు. అటువంటి విషయం జరగకూడదని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారే ఎక్కడున్నా సరే, మనకు పుష్కరాలు జరిగినా సరే, రామాలయం నిర్మాణం జరిగినా సరే, ఎక్కడ జరిగినా సరే ముందు పారిశుద్ధ్య కార్మికులకే వారిని ముందు కాళ్ళు కడిగి వారిని నమస్కరించుకుంటున్నారని అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు దేశ ప్రధాని అయ్యుండి అతనే నమస్కారం చేసుకున్నారని అంటే మిగతా వారు కూడా వారిని ఏ విధంగా గౌరవించాలి అని తెలియజేయడం కోసమే ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు పెట్టారు. సో ఈ కార్యక్రమం ఈరోజుతో గాంధీ జయంతి మరియు లాల్ బహదూర్ గారి జయంతి రోజున ముగిస్తుంది. ఈ ముగింపు సందర్భంగా ఈ మన పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ సన్మానం చేసి వారి యొక్క సమాజానికి వారు చేస్తున్నటువంటి సేవను, వారి యొక్క విలువను సమాజానికి తెలియజేసి ఈ కార్యక్రమంలో వారిని సత్కరించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వంలో పంచాయతీలు ప్రతి గ్రామంలో కూడా పంచాయతీల యొక్క విలువను పెంచి వాటికి కేటాయించే నిధులను పెంచి గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. అందరికీ